మహబూబాబాద్ జిల్లా రెడ్యాల వాసులు ఎన్నో ఏళ్లుగా కంటున్న కళ త్వరలో తీరబోతోంది. రెండో పంటకు నీటి కోసం ఇబ్బందులు పడుతున్న రైతుల కష్టాలను తీర్చే దిశగా రెడ్యాల గ్రామ సమీపంలోని మున్నేరుపై 2 చెక్ డ్యాంల నిర్మాణానికి టెండర్లు ప్రక్రియ తుది దశకు చేరుకుంది. చాలా కాలంగా రైతులు కోరుకున్న ఈ 2 చెక్ డ్యాంల నిర్మాణానికి టెండర్లు దాఖలు కాగా L1 గా రాఘవేంద్ర కన్స్ట్రక్షన్ నిలిచింది. అధికారులు వేసిన అంచనాల కన్నా 5% తక్కువకు కోట్ చేసింది రాఘవేంద్ర కన్స్ట్రక్షన్స్. ఇక మరోవైపు అంచనాల కన్నా 4.68% ఎక్కువకు కోట్ చేసిన సాయిరామ్ కన్స్ట్రక్షన్ L2గా నిలిచింది. రెండింటి మధ్య దాదాపు 10% తేడా ఉండడం, ఇక అంచనాల కన్నా తక్కువకు కోట్ చేయడంతో రాఘవేంద్ర కన్స్ట్రక్షన్స్ కు పనులను అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెడ్యాలలో నిర్మించనున్న ఈ 2 చెక్ డ్యాంలతో దాదాపు 8 గ్రామాలకు నీటి కష్టాలు తీరనున్నాయి. 1000 ఎకరాలకు పైగా రెండో పంటకు నీరు అందించనుంది. ప్రతి ఏటా వానాకాలంలో వరదలతో పోటెత్తి ఈ ప్రాంతంలోని పంట పొలాలను ముంచే మున్నేరు డిసెంబర్, జనవరి కల్లా ఎండిపోతుందని అంటున్నారు రైతులు. అటు వానాకాలంలో వరదతో పంటలను నష్టపోతుండగా ఎండాకాలంలో నీళ్లు లేక పంటలు పండించే పరిస్థితి లేదంటున్నారు. ప్రతిసారి రెండో పంటకు నీటి కోసం ఎదురు చూడాల్సి వస్తుందని, చెక్ డ్యాంను నిర్మిస్తే కనీసం యాసంగి పంటైనా తమకు దక్కుతుందని అంటున్నారు స్థానిక రైతులు. త్వరగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి చెక్ డ్యాంల నిర్మాణాన్ని ప్రారంభించాలంటున్నారు రైతులు. మున్నీరు వాగు చెక్ డ్యామ్ కడతామని ఇప్పటికీ 2-3 సార్లు వచ్చిర్రు పోయిర్రు. అది కట్టులు లేదు. ఆ పొలాల నీళ్ళు వాగుల నీళ్ళని వేస్ట్ అయిపోతున్నాయి. కడతాలేరు. ఇప్పటికి 2-3 సార్లు వచ్చిపోయిర్రు. ఆ పొలాల దగ్గర 500-600 ఎకరాలు ఆగం అయిపోతున్నాయి, ఎండిపోయి కొట్టుకపోయినాయి ఇదివరకు. ఇప్పుడు యాసంగి చేసుకుందామన్నా ఏం పంటకు నీళ్ళు లేకుండా ఎండిపోతుంది. అధికార ప్రభుత్వం ఇంతవరకు ఏం ఆదుకుంటా లేదు. స్పందించి ఇంతవరకు ఏం రాలేదు, పోలేదు. కాటేది వస్తారు పోతారు అంతే. ఇంతవరకు ఏం రాలేదు. తొందరగా కట్టాలి, యాసంగి పొలాలన్నా పండించుకుంటాం. అయితే ఇది మున్నేరు ఆగమ్మటే మా పొలాలు ఉన్నాయి. వానకాలం కొద్దిగా వర్షాలు ఎక్కువ, పంటలు పండతలేవు. తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు యాసంగి కొద్దిగా వేసుకుందాం అంటేనేమో అప్పటి వరకు నీళ్ళు ఒక సుక్కలు లేకుండా వెళ్ళిపోతున్నాయి. కానీ ఇప్పుడు 2-3 సంవత్సరాలు అవుతుంది. కానీ ఇప్పుడు ఇట్లా ఈడే దింపుకుంటా ఫోటోలు దింపుకుంటా పోతారు, కానీ ఏ పని చేస్తలేరు, ఏం కట్టలేదు. చెక్ డ్యామ్ కట్టాలి. ఈ ఎండాకాలం వారికి చెక్ డ్యామ్ కట్టి ఉపయోగం చేయాలి. మాకు నష్టం బాగా అవుతుంది. ఇక ఈ నీళ్లు వానకాలం మంచి పొలాలని కడమిడి అన్నీ కొట్టకపోతున్నాయి, ఏటమిడి అని. ఈ చెక్ డ్యామ్ ఇక ఉత్తి వృధా పోతున్నాయి నీళ్లు. ఎండాకాలం వచ్చారు మళ్ళీ యాసంగానే చేసుకుందంటే అక్కడ నీళ్ళు సొక్కుంటారు, మళ్ళీ వెళ్ళిపోతాయి. చెక్ డ్యామ్లు కడితేనన్నా మాకు యాసంగి కన్నా పనిచేస్తాయి అని మేము కోరుతాం. అది ఈ మున్నేరు వాగు అనేది మా శలకల పొలాల పంటి ఆనుకొని పోతుంది. వానకాలం అయితే విపరీతంగా వర్షాలు వచ్చి పొలాలన్నీ కొట్టుకుపోతుంటాయి. అదే ఈ సంక్రాంతి టైం జూన్, జనవరి, డిసెంబర్ మధ్యలో వచ్చేసరికి సుక్క నీరు ఉండవు. దాదాపు ఒక 4-5 ఎకరాల పొలాలు ఉన్నాయి, శలకలు ఉన్నాయి. ఒక్క సుక్క కూడా నీళ్ళు ఉండకుండా పోతున్నాయి. ప్రభుత్వాలు మారుతున్నాయి, అన్నీ మారుతున్నాయి, కానీ మా రైతు తలరాత్రి మారట్లేదు. ఒక్క సుక్క నీళ్ళు లేకుండా పోతున్నాయి. అదేవిధంగా 2 సార్లు మాకు చెక్ డ్యామ్ చేస్తున్నాను వచ్చారు, చూసిరు, పోయారు, కానీ ఇంతవరకు రైతుల గురించి పట్టించుకోవడం లేదు, దాంతో స్పందించలేదు. ఎండాకాలంలో ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి పొలాల్లో ఎక్కువగా నీరు ఉండడం, అవి కట్టడం ద్వారా నీరు ఎక్కువగా ఉంటుంది. డ్యాములు కట్టడం ద్వారా దాని ద్వారా ప్రజలు ఎక్కువ పంటలు వేసి జీవనం కొనసాగిస్తారు. మరియు ఇంతటి గత 3-4 సంవత్సరాల కానీ కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వస్తారు, చూస్తారు, వెళ్తారు, ఎస్టిమేషన్ ఇస్తారు, మరి తిరిగి రావడం లేదు. ఇప్పటికైనా గవర్నమెంట్ స్పందించి పనులు తొందరగా చేస్తే పక్కన ఉన్నటువంటి రెడ్యాల గ్రామం రైతులకు మరియు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వారికి నీరు ఎక్కువగా ఉపయోగపడుతుంది. దాని ద్వారా ప్రజలు పంటలు బాగా పండిస్తారు. టెండర్ల దాఖలై నెల రోజులు గడుస్తుంది. ఇప్పటికే L1 గా వచ్చిన కాంట్రాక్టర్ను ఫైనల్ చేసి పనులు అప్పగించాల్సి ఉండగా అధికారులు మాత్రం మేషాలు లెక్క పెడుతూ కాలం గడిపేస్తున్నారు. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల కోడ్ రావడంతో దాన్ని సాకుగా చూపిస్తున్నారు. ఇరిగేషన్ సబ్ డివిజన్ 1 మహబాద్. ఈ మహబాద్ కింద రెడ్యాల విలేజ్కి మున్నేరు వాగు మీద 2 చెక్ డ్యామ్లు శాంక్షన్ అయినాయి. అవి టెండర్ ప్రాసెస్లో ఉన్నాయి. ఎలక్షన్ కోడ్ వల్ల ప్రాసెస్ కొంచెం డిలే అవుతుంది. ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత టెండర్ కంప్లీట్ అయిపోతుంది. ఫర్దర్గా వర్క్ చేపడతాము.
ప్రజలు ఎటువంటి అపోహకు గురి కావద్దని తెలియజేయడం అనేది. అధికారుల తీరుపై ఆగ్రహంగా ఉన్నారు రైతులు. చెక్ డ్యాంల నిర్మాణం వాయిదా పడడానికి అధికారుల తీరే కారణమంటున్నారు. పంచాయతీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే అయినా పనులు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే మళ్లీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు వస్తాయని ఆందోళన చెందుతున్నారు. వెంటనే పనులు అప్పగించి మార్చిలోపు చెక్ డ్యాంల నిర్మాణం పూర్తి చేస్తే యాసంగికి నీరు అందుతుందన్న ఆశలో ఉన్నారు రైతులు. ఇది రెడ్యాల రైతుల పరిస్థితి. మున్నేరు వాగు పరివాహక ప్రాంతాల్లో రైతులు ఇటు వర్షాకాలంలో పంటలన్నీ కొట్టుకుపోయి నష్టపోతున్నారు. యాసంగిలో చుక్క నీరు నిలవకుండా పంటలు పండించలేక నష్టపోతున్నారు. ప్రభుత్వాలు మారినా తలరాతలు మారలేనని రెడ్యాల రైతులు కన్నీరు గాథను వినిపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి రెడ్యాల గ్రామంలో అవసరం ఉన్న చోట చెక్ డ్యాం నిర్మించి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వాల మీద ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ కీర్తన్తో యశ్వంత్, బిగ్ టీవీ, రెడ్యాల.